స్తోత్రం 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 స్తోత్రం. మనసారా రెండు చేతులు ఎత్తి యేసయ్యను స్తుతించండి, యేసయ్యను స్తుతించండి, యేసయ్యను స్తుతించండి. యేసయ్యను స్తుతిద్దాం, యేసయ్యను స్తుతిద్దాం, యేసయ్యను గణపరుద్దాం, యేసయ్యను మహిమపరుద్దాం. రెండు చేతులు ఎత్తి స్తోత్రం 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 స్తోత్రం. ఉదయకాల సమయాన్ని బట్టి, నూతన దినాన్ని బట్టి నిండు మనసుతో స్తోత్రం చెప్పండి, చెప్పండి, చెప్పండి. స్తోత్రం 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 స్తోత్రం. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము, సృష్టికర్త ముక్తిదాత స్తుతులకు పాత్రుడా. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము, సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత స్తుతులకు పాత్రుడా. ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే నా యేసయ్య, ఆరాధన నీకే, ఆరాధన. మన్నాను కురిపించి నావు, బండ నుండి నీలిచ్చినావు. యెహోవా ఈరే చూచుకొనును, యెహోవా ఈరే చూచుకొనును, సర్వము సమకూర్చును. స్తుతి ఆరాధన నీకే నా యేసయ్య, ఆరాధన నీకే. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఆరాధన నీకే నా యేసయ్య, ఆరాధన నీకే. రెండు చేతులు ఎత్తి నిండు మనసుతో యేసయ్యకు స్తోత్రం చెబుదాం. ఈ నూతన దినాన్ని బట్టి ఉదయకాల కృపతో దేవుడు మనను దీవించున్నట్లుగా స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. ఈ దినమంతా దేవుడు మనను కాచి కాపాడి మనం చేపట్టే తలపెట్టే ప్రతి పనుల్లో దేవుడు మనలను మరి మనకు సహాయం చేయనట్లుగా నిన్ను మనసుతో స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. మీ అందరికీ సహాయం కలుగునుగాక. మీ అందరికీ నా ప్రభు దక్షిణ హస్తం తోడుగా నుండునుగాక. మరి ప్రయాణం చేస్తున్న వారిని, ఉద్యోగాలు చేస్తున్న వారిని, వ్యాపారాలు చేస్తున్న ప్రియులను దేవుడు ఆశీర్వదించునుగాక, నిండారుగా దీవించునుగాక. క్షేమకరటి ప్రయాణం దయచేయునుగాక, క్షేమకరటి ప్రయాణాలు నా ప్రభు అనుగ్రహించునుగాక. అధిక లాభాలు మీకు దయచేయునుగాక. మీ వ్యాపారాలు, మీ వ్యాపారాల్లో అధిక లాభాలు, అలాగే ప్రమోషన్తో నా ప్రభు దీవించునుగాక. ఆమె దీవించినట్టు స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. ఈరోజు పెళ్లి రోజులు, పుట్టినరోజు జరుపుకుంటున్న బిడ్డలను దేవుడు ఆశ్రయించినట్టుగా మరి ఇలాంటి వసంతాలు, నూతన వసంతాలు నా ప్రభు అనేకముగా మీకు దయచేయనట్లుగా స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. మరి పెళ్లి కాని వారు మరి సరైన సంబంధాలు రాక మరి ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వారి విషయంలో కూడా మంచి సంబంధాలను దేవుడు అనుగ్రహించి వారిని దీవించినట్లుగా, మంచి వివాహాలు జరిగినట్లుగా, అలాగే గర్భాలు లేక మరి అవమాన పాలవుతున్న వీళ్ళు దేవుడు ఈ లోకంలో వారిని తలగా ఉంచి గర్భాన్ని దేవుడు తెరిచి మంచి బిడ్డలను దేవుడు అనుగ్రహించినట్లుగా, తలగా ఉంచినట్లుగా స్తోత్రం చెబుదాం. స్తోత్రం చెప్పాలి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. సరైన గృహాలు లేక మన అద్దెళ్లలో ఉంటున్న వారిని దేవుడు మంచి గృహాలతో, విలువైన గృహాలతో దేవుడు ఆశీర్వించినట్లుగా స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. కాలేజీకి వెళ్తున్న పిల్లలను బట్టి నిండు మనసుతో స్తోత్రాలు చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. అలాగే స్కూళ్ళకు సిద్ధపడుతున్న పిల్లలను బట్టి, అలాగే క్రైస్తవ సంఘాలను బట్టి, సమాజాన్ని బట్టి, క్రైస్తవ సంస్థలను బట్టి, క్రైస్తవ సేవా సంస్థలను బట్టి నిండు మనసుతో స్తోత్రం చెబుదాం.
సేవకులను బట్టి, మందిరాలను బట్టి స్తోత్రం చెబుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. మన దేశాన్ని బట్టి, ప్రధానమంత్రిని బట్టి, మంత్రులను బట్టి, అలాగే నాయకులను బట్టి స్తోత్రం చెబుదాం. దేవునికి స్తోత్రం, స్తోత్రం. దేవుడు వారిని ఆశ్రయించినట్లుగా స్తోత్రం చెబుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. అలాగే యేసయ్య కృపా పరిచర్యను బట్టి, అలాగే ఈ పరిచయ దేవుడు మమ్మల్ని వాడుకుంటున్నాడు, మమ్మల్ని బట్టి, అలాగే ఈ పరిచయ సాయకరిస్తున్న ప్రియను బట్టి నిండు మనసుతో స్తోత్రం చెబుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. త్రియేక దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. అందరి వందనాలండి. ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరి వందనాలు తెలియజేస్తూ మరి దేవుని వాక్యం చూద్దామండి. పరిశుద్ధ గ్రంథంలో నుండి హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా పెద్దగా చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. 94వ కీర్తన 18వ చరణము 2వ వర్ష చూద్దామండి. యెహోవా నీ కృప నన్ను బలపరుచుచున్నది. చాలండి. యెహోవా నీ కృప నన్ను బలపరుచుచున్నది. అయ్యా, ఈ లోకంలో ఎవరు నన్ను బలపరచట్లేదు. ఈ లోకంలో నేను నిందల పాలయ్యాను, అవమాన పాలయ్యాను. నన్ను ఎవ్వరూ ఆదరించట్లేదు, ఓదార్చట్లేదు. నేను ఆ వ్యక్తి ఓదారుస్తాడేమనుకున్నాను, పలానా ఆంటీ గారు, అంకుల్ గారు నన్ను ఓదారుస్తారేమనుకున్నాను. కానీ వారు ఓదార్చకపోగా నన్ను గాయపరిచారు. నేను ఇంకా కృంగిపోయాను. నేను కృంగుదల్లో ఉన్నానయ్యా. అయితే నీ కృప నన్ను బలపరచుచున్నది. యెహోవా నీ కృప నన్ను బలపరచుచున్నది. ప్రియులారా, మనను బలపరిచేది ఆయన కృప మాత్రమే. కృప. నీ కృపలేనిచో ఒక క్షణమైనను నేనిలో వజాలను ప్రభు, అనుక్షణం కనుపాపలా నన్ను బలపరచు దేవుడా. అంటే ఒక్క క్షణము కూడా ఏ జీవి ఆయన కృప లేకుండా ఉండలేదు. ఆ కృప ఏం చేస్తుందంటే మనలను బలపరుచుద్ది. కృంగిన వేళలో, కన్నీటి వేళలో ఆయన కృప బలపరుచుద్ది. ఆయన కృప మాత్రమే మనను బలపరుచుద్ది. మనుషులు గాయపరుస్తారు, కానీ నా ప్రభు గాయములు కట్టువాడు. ఆయన చెప్పండి, గాయములు కట్టువాడు. ఉదయకాల సమయంలో ప్రేమటి దేవులారా, ఏ సమస్యలో ఉన్నారు మీరు? నిందల్లో, అవమానాలు ఉన్నారా? కృంగిపోతున్నారా? నా ప్రభు ఉదయకాల సమయంలో ఈరోజు నా ప్రభు ఆయన కృప చేత మిమ్మలను బలపరుచునుగాక, ధైర్యపరుచునుగాక. ఆమేన్. ప్రార్థన అండి. పరిశుద్ధుడా, సజీవుడా, మీ పాదాల వందనాలు. యెహోవా నా దేవా, నీ కృప నన్ను బలపరచుచున్నది అన్నట్టుగా ఆ భక్తుడు, అవును ప్రభా, ఈ లోకంలో ప్రభా మనుషులు మమ్మల్ని గాయపరుస్తూ, నిందల పాలు చేస్తూ, అవమానిస్తూ మా గుండెను పిండేస్తూ ఉంటారు. కానీ పిండిన గుండెను, గాయపరిచిన గుండెను నీ కృప చేత ధైర్యపరిచి బాగు చేసే దేవా, నీ పాదాల వందనాలు. ఈ వాక్యం విన్న వారిని జ్ఞాపం చేసుకోండి. నీ కృప చేత ప్రియబిడ్డలందరూ బలపరచబడదురుగాక. ఈ దినమంతా నీ సహాయాన్ని వారు దయచేయండి, కృపను దయచేయమని యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని కృప, తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు సదా మీ అందరికీ రోజంతా తోడైనగాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్.